తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైష్వాల్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసుడి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్ అండ్ వాటర్ సేఫ్టీ ల్యాబ్లను కొనియాడారు. టీటీడీ ఏర్పాట్లు, శ్రీవారి లడ్డూ ప్రసాదం అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. నైనాతో పాటు అన్నదానం హరిధాన శర్మ, శ్రీలంక ప్రతినిధి అలవతుల కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು శ్రీవారిని ప్రార్థించాను మా కుటుంబంతో కలిసి. ఇంకా ఎప్పటికీ స్వామివారిని చూస్తుంటే అనిపించింది ఒకటే, అదేంటంటే భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలి మేఘంలా ఉండే శ్రీనివాసుని నీలమేఘ శ్యామ గోవింద అంటాము. మరియు అదే విధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశ్వరుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాల లీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు, ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు. మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి, మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పగలను.